అబ్బాయి బాగానే తగిలిందా? మంత్రానికి తగ్గుతుందని వెళ్ళలేదా? ఉందా అప్పనే హాయ్ హలో అండి, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ మానియా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రజెంట్ మనం ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి డిస్టిక్ రామవరానికి దగ్గరలో ఉన్న ఒక గ్రామానికి అతి కష్టం మీద వెళ్తూ ఉన్నామన్నమాట. ఈ ఊరికి చేరుకోవడానికి చాలా కొండలు, అంతకు మించి దారుణమైన రోడ్లు, కాలువలు దాటి చేరుకున్నాము. ఈ పచ్చని కొండల మధ్యలో ఉన్న ఈ పల్లెకి చేరుకున్నాక చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఏ కల్మషం లేని మనుషుల మధ్య కొంత సమయాన్ని ఆనందంగా గడిపినందుకు. ఈ ఊరు అడ్రస్ గ్రామస్తుల్ని అడిగి తెలుసుకుందాం, ఎందుకంటే నాకు కూడా తెలియదు. వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ యొక్క ప్రమోషన్ చూసేద్దాం. కొత్త ఛానల్ అయినప్పటికీ చాలా క్రియేటివ్గా చూపిస్తున్నారు. నాకు చాలా బాగా నచ్చేసింది, మీకు కూడా నచ్చుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి విజిట్ చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? నమస్తే అమ్మ, బాగున్నారా? మా అబ్బాయి పెద్ద అబ్బాయి కొడుకు. పెద్ద అబ్బాయి కొడుకు, మనవడు. ఆహా. మరి వాళ్ళమ్మ అందరు సేనికి అందరు చేలోకి వెళ్ళిపోయారా? మీరు పిల్లలు చూసుకోవడానికి ఉండిపోయారా? కొడుకు కోడలు. మరి వంట అయిపోయిందా? ఏం కూరలు వండారు? ఇద్దరు ముగ్గురు అండారు. 5 సంతానమా? ఏమేమి సంతలు జరుగుతాయి దగ్గరలో? ఇక్కడికి పలకారెడ్డికి శుక్రవారం, రామారాంకి సోమవారం. మరి ఇటువైపు అసలు రోడ్డే లేదు కదా, ఎలా వెళ్తున్నారు సంతలకి? బస్సులు వస్తాయా? బస్సులు లేదు. మరి ఎలా వెళ్తారు మీరు? ఆటో, జీప్. నా పేరు కూడా మొన్నీమా. ఊళ్ళో ఎవరు కనిపించట్లేదు, చిన్న పిల్లలు పెద్దోళ్ళు మాత్రమే ఉన్నారు, మధ్యలో ఉన్నవాళ్ళు లేరు. తొక్కలు వలసేసిన బీన్స్ కాయలు ఇవి. వీటి నుంచి గింజల్ని సేకరించి వాటిని దళారులకి అమ్మేస్తారనమాట. హలో, హాయ్. నువ్వు భలే నవ్వుతున్నావు. చెప్పు, నీ పేరేంటి? ఈశ్వరి. నాగా. మేకలు. ఏంటన్నావి? మినుములా? పాలకజీడి సంత కోసం అన్నాయి దాన్ని. కేజీ ఎలా అండి? కేజీ ఎలా అంటే ఇక్కడ 100 రూపాయలు కొంటున్నారు. మీరు వీళ్ళ దగ్గర కొనుక్కొని మీరు అక్కడ అమ్ముతారా? అక్కడ అమ్ముతారా? నా వీడియోలు చూసారండి మీరు? అరకొండ సంత, చింతూరు. బాగున్నాయా మరి వీడియోలు? బాగున్నాయి గురించి చూసామని చెప్తున్నాను. థ్యాంక్స్ అండి. వంటిల్లా ఇది? ఏం చేస్తున్నారు అమ్మ? ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎన్నిలా ఏం వేసారు ఈ సంవత్సరం? మినుములు వేసారా? ఏం పేరమ్మా మీ పేరు? నర్సమ్మ. విత్తనాల కోసం దాచిపెట్టారా? అయ్యి ఇవి విత్తనాలు, ఈ జొన్నలు వేసారా? జొన్న దొడ్డి సంవత్సరం చదువుకుంటున్నావా? మనసా? స్కూల్ ఉందా ఈ ఊర్లో? పలకజీడిలో ఉందా? ఏంటి అక్కడికి వెళ్ళాలా మీరు? చాలా దూరం కదా.
5 కిలోమీటర్లు ఉంది. 5 కిలోమీటర్లు నడిచి వెళ్తారా? మరి దూరమే కదమ్మా 5 కిలోమీటర్లు నడవాలంటే. ఇవేంటమ్మా? గడజొన్నలా? విత్తనాల కోసం దాసారా? వేసారు ఈ సంవత్సరం? ఇదేమో అలా మందు వేసాడు ఒక పిక్కే ఉండేది. పిక్కే మోసగా నేను వేసింది. ఆహా, ఈ అలా విత్తనాల కోసం దాసారా ఒక్క మొక్క దగ్గర నుంచి? ఏంటి అప్పుడే చేస్తారా వంట? చేలోకి వెళ్ళడానికా? ఎన్ని గుంచలు ఇచ్చారు వాళ్ళకి? 5 గుంచలు ఎంత? అవేంటమ్మా మూట దగ్గర? మినుములా? అమ్మడానికేనా? ఇవన్నీ పట్టుకెళ్ళి సంతలో అమ్ముతూ ఉంటారు. ఎన్ని రోజులు వలసారు అవి? రాత్రి బాగానే వలసేసారు, పడుకోలేదా ఇంకా? ఎక్కడ పాడేయడానికా ఇప్పుడు? మీ పేరేంటి? జాన్ అండి నా పేరు. నీ పేరు తమ్ముడు? శివ. శివ. ఈ ఊరు అడ్రస్ చెప్తారా? అడ్రస్ అంటే నాకు పెద్ద తెలియదు. మీది ఊరు కదా? అందరు చేలోకి వెళ్ళిపోయారు కదమ్మా? మినిమల్ తీతలు ఉన్నాయి అన్నీ. జొన్న దొడ్డి మినుములు ఎక్కువ వేసినట్టున్నారు కదా మీ సంవత్సరం? ఈ 2 ఇల్లులు కూడా మీయేనమ్మా? బాగుంది. వంటపాకమ్మ ఇది చాలా బాగుంది, చాలా అందంగా చక్కగా కనబడుతుంది. కోడి పందాల కోసం పెట్టారా? కాదండి, అది కూడా కొనిన్నా దానికి మామూలుగా అది దెబ్బలాడిపోతుంది కదా, దాంతోని అందుకు కట్టేసారా? అమ్ముతారండి కోళ్ళని? అమ్మడం కూడా అవుద్దండి. ఎంత ఉంటుందండి అది? అది 3000 అంటే అవుద్దండి. కొనుక్కోడానికి వస్తారు ఇటువైపు? వస్తారండి. సంక్రాంతి పండగ టైంలో ఉంటుందేమో. హాయ్ తమ్ముడు, నీ పేరేంటి? ఎక్కడ చదువుకుంటున్నావు? ఏ క్లాసు? సైన్స్. సైన్సే కదా ఎన్ఎస్ అంటే? ఇది ఏ ఊరమ్మ ఇది? బంగారు బంద. ఏ మండలము? కొయ్యూరు మండలం. పంచాయతీ? ఇవేంటమ్మా, ఏం కాయలు ఇవి? బొబ్బర్లా? ఇవెందుకు విత్తనాల కోసం దాచిపెట్టారా? పచ్చికాయలు కూర వండుకొచ్చా? ఈ పిక్కలు వలిసి వండొచ్చా? ఓలు అయితే చెయ్యికి ఏమైంది? పడ్డావా? బాగానే తగిలిందమ్మా, సిమెంట్ కట్టేసారు. ఎంత నల్లగా ఉన్నాయో నల్ల బొబ్బర్లు. అంబలా? పొద్దున్నే తాగుతారమ్మ ఇది? ప్రతిరోజు తాగుతారా? రోజు అన్నం తినేటప్పుడు తాగుతాము. చాలా మంచిదిరా. ఏం చేస్తున్నారమ్మా? ఏం కూరలు చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు? చికెన్ వండేవా?
పెద్దమ్మా బాగున్నావా? అస్సలు ఆ ఊరంతా మనుషులే కనబడతలేదు. గుమ్మడికాయలు తీసి ఉదయం పనికి వెళ్ళిపోతారట ఎర్లీగా. ఎర్లీగా ఉంటే చేసి ఉదయం వెళ్ళి 10 గంటలకి ఎలా వస్తారన్న. 10 గంటలకి వెళ్ళి వచ్చేస్తారు అయితే. పోనీలే. పొర్తిమా మీరేసారా చిక్కుడు పాదు? అమ్ముతున్నారా మరి కాయలు? లేదు ఖయాలు. ఏ ఊరు చెల్లి మీది? చింతపల్లి నుంచి లోపలికి వెళ్ళాలా? ఈ ఊరు ఇచ్చారు మీకు. బాబా పాప? బాబా. ఎన్ని నెలలు? నెల అవుతుందా? బాగున్నారా? ఏమైంది? జ్వరమా? మరి హాస్పిటల్కి వెళ్ళలేదా? మంత్రానికి తగ్గుతుందని వెళ్ళలేదా? వెళ్ళాల్సింది కదా నాన్న హాస్పిటల్కి కూడా ఒకసారి. అంటే చూపించుకుంటే బాగుంటుంది కదా, మందులు ఇస్తారు కదా. అమ్మ లేదా? కోడల దగ్గర ఉంటున్నారా? కొడుకు కోడల దగ్గర చేలోకి వెళ్ళిపోయారా? మరి ఏమైనా తిన్నావా లేదా? ఏ ఊరు వెళ్ళాలా హాస్పిటల్కి? రామవరమా? హాయ్. హలో. ఏం చెప్తున్నావమ్మా? కారమా? కూరకా? ఎక్కడ వండుతున్నారు? లోపల. మరి ఇక్కడే ఉంది కదా పొయ్యి. ఏం పేరు? సుమతియా? మినుములేనా? జొన్నకాయలు మినుములేసారా? మీ అబ్బాయేనా? కొడుకు బిడ్డ? కొడుకు బిడ్డ. ఊర్లో పెద్ద వయసు వాళ్ళు చిన్నపిల్లలు మాత్రమే ఉన్నారు. మిగిలిన మధ్య వయసు వాళ్ళు మాత్రం చేను పనుల్లో చాలా బిజీగా ఉండటం వల్ల అలాంటి వాళ్ళెవరూ మన వీడియోలో సరిగ్గా కనిపించలేదు. విత్తనాలుగా మా కాయలు? విత్తనాలుగా? ఇవే ఇవే. బస్తాల్లో ఏంటి? మినుములా? అమ్ముతారా? ఎంతమ్మ బస్తా? ఎవరిది? మీ కోడలయా? కొడుకు కోడలువా? ఆ ఇల్లు ఈ ఇల్లు ఒకటే అమ్మా? అలా అవతల ఇల్లు యువతల ఇల్లు ఒకటేనా? కాదు, ఇలా నల్లగా రావడానికి ఏమేసి అలికేరేది ఇల్లు గోడలు? ముగ్గురు కొడుకులా? ఇదేంటి? పప్పా? గుమ్మడి కూర. తెలుగు రాదా?
ఏం పేరమ్మా? వంతల నీలమ్మ. అన్నం తిన్నావా? ఇంకా తినలేదా? బాగున్నారు నాన్న? తెలుగొచ్చా? తెలుగొచ్చా? అసలు ఊర్లో ఎవరు లేరు. ఏమేమి వ్యవసాయం చేస్తున్నారు? ఏం తీతా నాన్న? పప్పులు తీతా. ఎలా అమ్ముతారు ఇటు? కొంచెం మినుములే అంత. ఇక్కడ సౌకర్యాలు వచ్చి కొనుక్కుంటారా లేకపోతే మీరు షాపులకి వెళ్ళి అమ్ముతారా? వాళ్ళు వస్తారా? వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు అన్నమాట. వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈ అరుగు ఉంది కదన్నా, అది ఆ బ్లాక్ రంగు నల్ల రంగులోకి ఎలా వచ్చింది? ఇది ఓ మసిదా? మరి మనం ఇలా కూర్చుంటే ఇలా అంటుకుంటదా? అంటుకోదా? అంటుకోకుండా ఉండడానికి ఏదైనా చేసారా? అది ఇలా మసి బొగ్గిలా దంచేసి పేడలో వేసి అలకేస్తారా? బుజ్జి పాప ఇక్కడ ఉందా? పాప ఎవరి పిల్లలు? కొడుకు పిల్ల. ఎన్ని నెలలు అవుతుంది పాప పుట్టి? 2 నెలలు అవుతుందా? మరి వాళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? మరి పాపకి పాలు? లేస్తే తీసుకొని వెళ్ళి పాలు పెట్టించుకొని వస్తుందా? కింద పడుకోబెట్టేస్తారా? ఎంత దూరం చేను? కింద ఇంకా చేలకు తీసుకెళ్తారా పాపని? అబ్బో, ఇంకా వీడిని మీరు చూసుకుంటారా ఇప్పటి నుంచి? అలా పడింది డ్యూటీ. ఏం పేరమ్మా? తులమ్మ. మిర్చి పండించారమ్మా? ఏం విత్తనాలు? టమాటా విత్తనాలా? ఏమంటున్నావు చెల్లి? నువ్వు చదువుకుంటున్నావా? పలకజీడియా? హాస్టలా? దేవుడా, వంటపాక సపరేట్ కట్టారా? వెదురులు చేస్తున్నారా నాన్న మీరు? ఏం చేస్తారు? కంచె కోసమేనా? ఇంకేమైనా బుట్టలు తట్టలు అలాంటివి అల్లరా? వచ్చా? వేరుశనగలు
দুশো বলছি গাই করে যাও అమ్మ చక్కగా వస్తుంది అమ్మడానికే ఇవా అమ్మడానికే వస్తున్నారా? ওরে নালপাইকে দিলাস ভাই আমন খোয়া গোটে অন্দার খোয়া ওইসি বলে জোড়া বেটি বেকা নইলে বত দিলাস নি জানি আরে তোমাকে খেতেটা ফসরা দিয়ে ఎంతకి ఇచ్చారా? వందకా? ఆహా, పచ్చియా? ఇంకా ఇప్పుడు వెళ్ళి తీసుకుని వెళ్ళి ఆరబెట్టుకుంటారా, ఉడకబెట్టుకొని తింటారా? వండుకొని తింటారా? 4 గోడల మధ్య జరగాల్సిన విద్యాభ్యాసం 4 కొండల మధ్యలోనే ఆగిపోతుంది. కారణం విలేజ్లో స్కూల్ లేదు. బడికి పోవాలని ఆశపడితే 5 కిలోమీటర్లు నడవాల్సిందే. ఈ ఒక్క విలేజ్లోనే కాదండి, ఇలాంటి విలేజెస్ చాలా ఉన్నాయి ఈ ప్రాంతంలో. త్వరలో ప్రభుత్వం వారి దృష్టి వీరి అభివృద్ధిపై పడాలని ఆశిద్దాం. మొత్తానికి అయితే వీడియో ఇదండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసిన ఈ సహాయంతో కొత్త సంవత్సరంలో కొత్త ఉత్సాహంతో మంచి మంచి వీడియోలు తీసుకొస్తానని మీకు మాటిస్తున్నాను. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాల్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్.